ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి సందేశ ఝరికి స్వాగతం. స్వామివారు ఒకమారు మానవుని ఇంద్రియాలను గురించి ఒక సందేశం ఇచ్చారు. మానవుని ఇంద్రియాలే అతని పతనావస్థకు కానీ పురోగమనానికి కానీ కారణమవుతున్నాయి అన్నారు. ఉదాహరణగా స్వామివారు కురంగ, మతంగ, పతంగ, మీన, భృంగములు వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములకు లోబడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒక్కో ఇంద్రియానికే లోబడిన వీనికంటే మానవుడు 5 ఇంద్రియాలకు లోబడి స్వేచ్ఛను కోల్పోయి తాత్కాలిక ఆనందానికి వశుడై పతనమవుతున్నాడు అన్నారు స్వామివారు. ఒక తేనెటీగ తామర పుష్పము యొక్క సుగంధ పరిమళానికై దాని మీద వాలి మకరందాన్ని గ్రోలుతూ మత్తెక్కి అక్కడే ఉండిపోయి సూర్యాస్తమయం కాగానే ఆ పుష్పం ముడుచుకోగా దానిలో చిక్కుకొని మరణిస్తుంది. మిడుత దీపం మీద ఎర్రని కాంతికి ఆకర్షింపబడి దాని చుట్టూ తిరుగుతూ దానిలో పడి మరణిస్తుంది. వేటగాడు ఊదే కొమ్ము వాయిద్యానికి ఆకర్షింపబడి జింక అలాగే నిలిచిపోయి బంధింపబడుతుంది. గాలమునకు వ్రేలాడే ఎర్ర రుచికి ఆకర్షింపబడి చేప గాలానికి చిక్కిపోతుంది. మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శకు లోబడి చిక్కుబడిపోతుంది. మానవుడు పై 5 లోబడి బద్ధుడైపోయి పతనమవుతున్నాడు. కనుక ఇంద్రియ నిగ్రహం కలిగి జ్ఞానేంద్రియాలతో మంచినే చూస్తూ, మంచినే వింటూ, మంచినే తింటూ, మంచిగా వ్యవహరిస్తే భగవంతుడి సన్నిధి చేరగలుగుతాడు మానవుడు. సనాతన సారథి ఫిబ్రవరి 2026 సంచిక నుండి స్వీకరింపబడినది. జై సాయిరామ్.